ఉండాలరా, మా ఏరియాకు దూరం ఉండాలి, దూరంగా తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. అక్కడ పడేసి వాళ్ళతో ఊడిగించేసి మట్టిటికలు చేయించి మట్టి కార్పించి వాళ్ళతో కట్టడాలు చేయించి ఇటు పిరమిడ్స్ కానీ కన్స్ట్రక్షన్లో కానీ గోతులు తవ్వడం కానీ ఒక్కటేంటి ఎన్ని బానిస పనులు చేయించుకోవాలి అన్ని బానిస పనులు చేయించారు. మీరు గూగుల్ని అడగండి, గూగుల్ పిరమిడ్స్ కట్టింది ఇజ్రాయెల్ అని చెప్తుంది, ఏమో అడగండి, దాని బొంద గూగుల్ ఏం చెప్తుంది, బైబిల్ చెప్తుంది. మీరు ఏమని అడగండి, అసలు పిరమిడ్స్ కట్టింది గిజా పిరమిడ్ వెనకాల పనిచేసిన బానిసలు ఎవరని అడగండి, వాళ్ళు చెప్పరు. కానీ బైబిల్ మాత్రం చెప్తుంది. ఏం చెప్తున్నా, ఈ బానిస బతుకుని బతికింది బైబిల్ మాత్రం. ఎందుకంటే మనకు తెలుసు వారు విస్తారముగా కష్టపడ్డారని బైబిల్లో రాయబడింది. ఇంత విస్తారంగా అంటే ఓ పక్క రాజకోట రామసేస్ పట్టణాన్ని కడుతున్నారు, మరో పక్క పిరమిడ్స్ కడుతున్నారు, మరో పక్క ఐగుప్తి యొక్క సివిలైజేషన్ మీరు చూడండి. ఈ రోజుకి వింత, ఎంత వింత అండి. అసలు ఎవర్రా ఇక్కడ వర్క్ చేసిన వర్కర్స్ అన్నప్పుడు ఈ రోజుకి వింతగా ఉంటుంది. ఎంత కష్టపడ్డారు, అంత కష్టపడ్డారు, ఎంత ఏడిపించారు అంత ఏడిపించారు. ఎంత కష్టపడి బలమైన పండులు బండలు మోయి ఊరుకు దూరం ఉండాలరా, మా ఏరియాకు దూరం ఉండాలి, దూరంగా తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. అక్కడ పడేసి వాళ్ళతో ఊడిగించేసి మట్టిటికలు చేయించి మట్టి కార్పించి వాళ్ళతో కట్టడాలు చేయించి ఇటు పిరమిడ్స్ కానీ కన్స్ట్రక్షన్లో కానీ గోతులు తవ్వడం కానీ ఒక్కటేంటి ఎన్ని బానిస పనులు చేయించుకోవాలి అన్ని బానిస పనులు చేయించారు. మీరు గూగుల్ని అడగండి, గూగుల్ పిరమిడ్స్ కట్టింది ఇజ్రాయెల్ అని చెప్తుంది, ఏమో అడగండి, దాని బొంద గూగుల్ ఏం చెప్తుంది, బైబిల్ చెప్తుంది. మీరు ఏమని అడగండి, అసలు పిరమిడ్స్ కట్టింది గిజా పిరమిడ్ వెనకాల పనిచేసిన బానిసలు ఎవరని అడగండి, వాళ్ళు చెప్పరు. కానీ బైబిల్ మాత్రం చెప్తుంది. ఏం చెప్తున్నా, ఈ బానిస బతుకుని బతికింది బైబిల్ మాత్రం. ఎందుకంటే మనకు తెలుసు వారు విస్తారముగా కష్టపడ్డారని బైబిల్లో రాయబడింది. ఇంత విస్తారంగా అంటే ఓ పక్క రాజకోట రామసేస్ పట్టణాన్ని కడుతున్నారు, మరో పక్క పిరమిడ్స్ కడుతున్నారు, మరో పక్క ఐగుప్తి యొక్క సివిలైజేషన్ మీరు చూడండి. ఈ రోజుకి వింత, ఎంత వింత అండి. అసలు ఎవర్రా ఇక్కడ వర్క్ చేసిన వర్కర్స్ అన్నప్పుడు ఈ రోజుకి వింతగా ఉంటుంది. ఎంత కష్టపడ్డారు, అంత కష్టపడ్డారు, ఎంత ఏడిపించారు అంత ఏడిపించారు. ఎంత కష్టపడి బలమైన పండులు బండలు మోయి